నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏడాది అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీష్ బాబు తెలిపారు. స్థానిక అమ్మవారి శాలలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది విశేషంగా 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు రావడం జరిగిందని అన్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి శాలలను రంగురంగుల విద్యుత్ దీపాలతో కటౌట్లతో అలంకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు, కమిటీ సభ్యులు దసరా పండుగ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 22న ఆశ్వీజ శుద్ధ పాడ్యమి సోమవారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారం, 23న శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం, 24న శ్రీ గాయత్రీదేవి అలంకారం, 25న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం, 26న తోట ఉత్సవం, శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి అలంకారం, 27న శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం, 28న శ్రీ శారదాదేవి అలంకారం, 29న మూలా నక్షత్రం శ్రీ సరస్వతీదేవి అమ్మవారి అలంకారం, 30న శ్రీ దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం, అక్టోబర్ 1న శ్రీ దుర్గాదేవి అలంకారం, 2న దసరా సందర్భంగా శ్రీ విజయలక్ష్మీదేవి అలంకారం, 3న పాన్పు సేవ అలంకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడుకు చెందిన అలంకార నిపుణులు సౌందర్య రాజన్ ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్య అలంకరణ ఉంటుందని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీష్ బాబు తెలిపారు. మన స్థానిక అమ్మవారి శాలలో ప్రతి సంవత్సరము ఈ దసరా పండుగను ప్రత్యేక అలంకారాలతో మనము ప్రతి సంవత్సరం వైవిధ్యంగా చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా చాలా వైవిధ్యంగా చేయాలని చెప్పి తలంపు చేసినాము. కాబట్టి ప్రతి హిందువు, ప్రతి వ్యక్తి గుడికి ప్రతిరోజు ఈ దసరా శరన్నవరాత్రుల రోజులలో ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారిని కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. పండుగ గురించి పూర్తిగా మా సెక్రటరీ గారు విశ్వావసనామ సంవత్సరం దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మీ నుండి మేము కోరుకునేది ఏమిటంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృప పాత్రలు కావాలని మరీ కోరుకుంటున్నాము. ఈ దసరా శరన్నవరాత్రుల్లో పూజా కార్యక్రమాలను కూడా రాళ్లబండి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. అలాగే మన ఆలయ అర్చకులు భాగవతం రంగాచార్యులు గారు వాళ్ళిద్దరి యొక్క సమిష్టి కృషితో ఈ దసరా శరన్నవరాత్రులు దిగ్విజయం కాబోతున్నాయని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఇంతకుముందు చెప్పినట్లుగా 22వ తేదీ మొదలుకొని 3వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రులు ఉంటాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇంకా విశేషంగా చేయాలనే సంకల్పంతో లైటింగ్ కానీ ఇంత కట్అవుట్లు మామూలుగా పాత బస్టాండ్లో ఈ సంవత్సరమే